మీరేం మాదిరి నేర్చుకున్నారు? కక్షల, అధికారాల, గొడవల? ఈరోజు క్రైస్తవ సంఘాలు ఏం నేర్చుకుంటున్నాయి? విభేదాల? కాదండి, వద్దు, చెరిపోయండి వాటన్నిటినీ. మనమంతా ఒక్క క్రీస్తు రక్తములో కడుగబడిన పవిత్ర జనాంగం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం. మనలో ఉన్నది ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు. అందరిలో ఉన్నాడు ఆయన. బాప్తిసం తీసుకున్న మనందరికీ ఒక గొప్ప వరంగా సంక్రమించాడు ఆయన మనకి. అందుకే క్రీస్తు మాదిరి ఉంచి వెళ్ళిపోయినట్టండి ఆయన మనకి, మాదిరి ఉంచి. ఏమండి, మరి యేసుక్రీస్తు వారు మాదిరి ఉంచాడే, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? అది ఆయనదా? బైబిల్ చూద్దామా? ఒక మంచి మాట. ఆయన ఏమన్నాడో చూడండి. ఆయన గొప్ప స్వభావం చూడండి. నిజంగా యేసుక్రీస్తులో ఉన్న క్షమ, ప్రేమ, తగ్గింపు, వినయం ఇవన్నీ యేసువి కాదట. ఎవరివట? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం, అలాగే 38వ వచనం చూడండి. ఎంత గొప్ప విషయాలను ఆయన మనకు చెప్పాడు సంఘానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 28, 38. కావున యేసు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుడు పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు. తండ్రి నేర్పించాడా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు తండ్రి, నాన్న యేసు రా కూర్చో, నువ్వు భూమి మీదకి వెళ్ళాలి కదయ్యా. అవును నాన్న, నీకు పాఠాలు నేర్పిస్తాను, నీకు సంగతులు నేర్పిస్తాను. ఒక తండ్రిగా తన కుమారునికి ఎంత గొప్ప పాఠాలు నేర్పించాడండి. అది యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి, నేనే గొప్పోణ్ణి, ఈ ఘనతంతా నాదే, నాలో ఉన్న ఈ సద్గుణాలన్నీ నావే అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప తగ్గింపు స్వభావం చూడండి, ఎంత నిష్కల్మషమైన హృదయమో చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు? నా అంతట నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాను. నేను మాట్లాడడానికి కారణం, నా తండ్రి దగ్గర నేను పాఠాలు చదువుకున్నాను. ఈరోజు మీరంతా వచ్చి 5 రోజులు ఎన్నో పాఠాలు విన్నారు, నేర్చుకుంటున్నారు. పెద్దలుగా మీరు నేర్చుకుంటున్నారు, చిల్డ్రన్ సెమినార్లో మీరు కన్నా మీ పిల్లలు నేర్చుకుంటున్నారు. నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే కదా ఈరోజు బైబిల్, 66 పుస్తకాలు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యాన్ని మనకు రాయించాడు కదా. ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? యేసు చెప్పిన సంగతులు ఎవరివట? తండ్రి నాకు నేర్పినట్లు. మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన నా వాటిలోనే చెబుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది యేసు ప్రభువు చెప్పిన వాటిని అయితే, యేసు ప్రభువు చెప్పిన సంగతులు ఎవరివటవి? తండ్రి అయిన దేవునివి. అంటే పరిశుద్ధాత్ముని చెప్పినా, యేసుక్రీస్తు వారు చెప్పినా, వీరిరువురు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలు, పాఠాలు.